అందరికీ వందనాలండి. బాగున్నారండి అందరూ? బాగున్నామండి. దేవుని యొక్క మహాకృపలో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. మనము ఆరోగ్యం శారీరకంగానే కాదు ఆత్మీయంగా బలపడడానికి మనకి ఇంతటి చక్కని అవకాశం దయచేసిన సహోదరికి మళ్ళీ దేవుని పేరట వందనాలు చెప్తున్నాను. ఈరోజు ఒక చిన్న విషయం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. మహాలోకాలు కలిగించినటువంటి మా కన్న తండ్రి, నీకన్నా మనకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ దినము ఈ గడియ చూడక ఎంతోమంది నశించిపోయి ఉన్నారు తండ్రి. మేమైతే మృతుల లెక్కలో కాకుండా సజీవుల లెక్కలో మిమ్మల్ని ధ్యానించు వారి యొక్క లెక్కలో ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు మాట్లాడబోయే మాటలు నేను కాదు తండ్రి, నన్ను మరుపరిచి మీరే మాట్లాడండి. నా ఆత్మీయ సహోదరుల్ని కొంచెమైనా సరే వాళ్ళ ఆత్మలో బలపరిచే విధంగా నేను చెప్పబోయే అంశం ఉండులాగున సహాయం చేయమని, ప్రతి విషయంలో కూడా నన్ను మరుగుపరిచి మీరే వారితో మాట్లాడమని, మీ ఆత్మతో నన్ను నింపమని త్వరలో రాని యేసుక్రీస్తునామమున మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము. ఆమేన్. నా వాయిస్ ఎక్కడైనా బ్రేక్ అయితే వెంటనే తెలియచేయండి. ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం ఏంటి అని అంటే, మనకు ఎవరు మాదిరి అంటే రోల్ మోడల్. మాదిరి అంటే రోల్ మోడల్. మనకి ఎవరు మాదిరి? ఒక చిన్న పిల్లోడిని అడిగితే, ఎరా నీకెవరిష్టం రా, ఎవరిలా అవ్వాలనుకుంటున్నా అంటే, నేను మా నాన్నలా అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పి ఒక కొడుకు అంటాడు. అదే ఒక కూతురుని అడిగితే, ఒక అమ్మాయిని అడిగితే, నేను మా అమ్మలా అవ్వాలి, మా అమ్మ ఎంత చక్కగా అయితే కుటుంబాన్ని చూసుకుంటుందో నేను కూడా అలా అవ్వాలి అని చెప్పి ఒక అమ్మాయి అంటుంది. అదే ఒక చదువుకునే స్టూడెంట్ని అడిగితే, నీకెవర్రా మాదిరి అని అంటే, మా టీచర్లా అవ్వాలి, లేదు ఇలా డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో ఒక గోల్ ఏర్పరచుకుంటారు. నేను ఏమవ్వాలి, నేను చదివి మంచిగా మార్కులు తెచ్చుకుని ఉద్యోగం సంపాదించుకోవాలా, లేకపోతే రాజకీయ నాయకుడిని అవ్వాలా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది. ప్రియులారా, ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక లక్ష్యం కలిగి ఉంటాడు. దానిని సాధించడానికి తనకంటే ముందున్న వారిని, వారు అనుకున్న లక్ష్యాన్ని ఎవరైతే విజయంతో సాధించిన వారు ఉంటారో అటువంటి వారిని సమాజం మాదిరిగా పెట్టుకుంటుంది. మరి క్రైస్తవులమైన మనము ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? ఓకే, ఇప్పుడు చాలామంది దేశభక్తులు నేను అల్లూరి సీతారామరాజులా అవ్వాలి, లేదు అని అంటే జవహర్లాల్ నెహ్రూలా అవ్వాలి, గాంధీ గారిలా అవ్వాలి, మంచి నాయకుడిని అవ్వాలి అని అంటారు. లేదు, పలానా సినిమాలో పలానా హీరో అలా చేశాడు కాబట్టి నేను అలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ఊరు మొత్తానికి చాలా సర్వీస్ చేశాడు కాబట్టి నేను కూడా మహేష్ బాబులాగా అందరికీ సర్వీస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. లేదు అని అంటే సైంటిస్టులు ఉన్నారు అని అంటే సైంటిస్ట్ కావాలనుకున్న వాళ్ళు సక్సెస్ఫుల్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాదిరిగా పెట్టుకుంటారు. డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైతే డాక్టర్ వృత్తిలో సక్సెస్ టాప్లో ఉన్నారో అలా నేను మంచి డాక్టర్ని అవ్వాలని అనుకుంటారు. నా చిన్నతనంలో నేనైతే ఐపీఎస్ ఆఫీసరు కిరణ్ బేడీలా అవ్వాలని చెప్పేసి అనుకునేదాన్ని. అది అవ్వలేదనుకోండి. దేవుని మహాకృపలో ఆయన ప్రణాళికలో భాగంగా మీతో వాక్యం పంచుకునే కోవలోనే ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే నేటి సమాజాన్ని మనము అబ్జర్వ్ చేసినట్లయితే, గమనించినట్లయితే అందరూ కూడా సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్లని మాదిరిగా పెట్టుకుంటున్నారు. అమ్మాయిలను ఎవరిని అడిగినా సరే హీరోయిన్స్ పేర్లు చెప్తారు. నేను ఆ హీరోయిన్ లాగా హెయిర్ స్టైల్ వేసుకోవాలి, ఇంకో హీరోయిన్ లాగా డ్రెస్ వేసుకోవాలి, ఇంకో హీరోయిన్ లాగా మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలి అని చెప్పి అమ్మాయిలు చెప్తారు. అబ్బాయిలను అడిగితే పలానా హీరోలాగా నేను టాన్ జీన్ వేసుకోవాలి, ఇంకో హీరోలాగా నేను హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి, ఇంకో హీరోలాగా చుట్టూ గుండు గీయించేసుకుని పైన కొప్పు పెంచుకోవాలి అని చెప్పేసి ఈ రకంగా అబ్బాయిలు చెప్తారు. నేడున్న యువత ఖచ్చితంగా ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నారంటే
సినిమాలో ఉన్నటువంటి నటీనటుల్ని మాదిరిగా పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సినిమాలో వారు ధరించిన వస్త్రాలని యువత ధరించడం, వారి మాటల్లోని చేతల్లోనివి ప్రతీది కూడా యువత మాదిరిగా పెట్టుకుంటుంది. పుష్ప సినిమా చూసిన పిల్లోడు, ప్రతి చిన్న పిల్లోడు కూడా, మాటలు రానోడు కూడా తగ్గేదేలే డైలాగు, కామన్ డైలాగు. లేదు ఇంకో సినిమా చూసి, దెయ్యం సినిమా చూసి, చంద్రముఖి సినిమా చూసి లక ఇలా రకరకాల సినిమాల్లో వచ్చినవే మనము మాదిరిగా పెట్టుకుని వాటిని మన లైఫ్లో, డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తూ ఉన్నాం, అనుసరించడానికి చూస్తున్నాం. ఇంకా గొప్ప విషయం ఏంటి అని అంటే, పిల్లలు ఎవరైతే యవ్వనస్తులు ఉన్నారో, యూత్లో ఉన్నారో, దేవుని చేతిలోని, బలవంతుని చేతిలోని బాణంగా వాడబడే పిల్లలు ఉన్నారో, వాళ్ళు సినిమా యొక్క హీరో హీరోయిన్ల చేతిలో బానిసల్లాగా బ్రతుకుతున్నారు. ఇంకా ఏంటి అని అంటే, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టించేసి వాటికి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసేసి ఒక్క హీరోని ఎవడైనా ఆపోజిట్ హీరో ఏమన్నా మాట మాట్లాడితే దెబ్బలాట్లు, గొడవలు, ఆఖరికి చంపుకునే స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. అదే ఇంట్లో అమ్మా నాన్నని ఏమన్నా కూడా పట్టించుకోరు. కానీ తన ఫేవరెట్ హీరో, తన ఫ్యాన్, ఏ హీరో ఫ్యాన్ అయితే ఆ హీరోని ఎవరన్నా ఏమన్నా అంటే మరి మామూలుగా ఉండదు గొడవ. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పమంటారండి? వినపడతలేదండి. ఓకే అండి. వాళ్ళనే దేవుళ్ళుగా పూజిస్తూ ఫ్లెక్సీలు కట్టించి సెల్యూట్లు చేస్తున్నారు నేటి యువత. ఈ యువత ఎలా ఉండాలని కీర్తనాకారుడు చెప్పాడు అని అంటే, ఈ మా కుమార్తెలు చక్కని వారు నగరునికై చెక్కబడిన మూల కంబాలుగా ఉండాలని చెప్పి అమ్మాయిలను అన్నాడు దేవుడు. ఎట్ ద సేమ్ టైం ఈ అబ్బాయిలు ఏంటి అని అంటే, బలవంతుని చేతిలోని బాణముగా వాడబడి గుమ్మంలో విరోధితో వాదించేవారుగా ఉండమని చెప్పాడు. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నాము అని అంటే, ఈ రాజకీయ నాయకుల్ని, లేదు అని అంటే దేశభక్తుల్ని, సినిమా హీరోల్ని మనం మాదిరిగా పెట్టుకుంటున్నాం. ఒక రాజకీయ నాయకుని మాదిరిగా పెట్టుకుంటే సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలం. దేశభక్తుని మాదిరిగా పెట్టుకుంటే దేశాన్ని బాగు చేస్తాం. కానీ తెర మీద కనిపించే నటీనటులను, రియల్ హీరోలను మనం మాదిరిగా పెట్టుకోవడం వలన ఎవరికి మేలు జరుగుతుంది చెప్పండి? దేశాన్ని బాగు చేసేవాడు, దేశంలో ఏమన్నా కుళ్ళు కుట్ర ఉంటే కడగడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకుడిని మాదిరిగా పెట్టుకుంటే సమాజంకి ఎంతో కొంత మంచి, కొంతమందికైనా మంచి జరుగుతుంది. అలాంటిది పొట్టకూటి కోసం రంగులు వేసుకొని, మొహానికి రంగులు వేసుకొని నటించే ఈ నటీనటులను మనం మాదిరిగా పెట్టుకోవడం వలన సమాజానికి ఏమీ ఉపయోగం లేదు. ఈవెన్ మన కుటుంబానికి కూడా చిల్లిగవ్వంత ఉపయోగం లేదు, ఎవ్వరికీ మేలు లేదు. మరి అలాంటప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనము ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? అసలు సినిమా హీరోల గురించి ఆలోచిస్తున్నట్టు ఏ రోజైనా మనం ఈ సినిమా హీరోల్ని మాదిరిగా పెట్టుకున్న వాళ్ళు తల్లిదండ్రుల గురించి ఆలోచించారా? ఆ సినిమా హీరోలను అభిమానిస్తున్నట్టు, ప్రేమిస్తున్నట్టు, ఇంత గొప్పవానిగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల గురించి ఆలోచించారా? తల్లిని తండ్రిని సన్మానించాలి అని చెప్పేసి చెప్తుంది బైబిల్ మనకి. ఈ హీరో పైన సినిమాలో చెప్పేదొకటి, నిజ జీవితంలో పాటించేది ఒకటి. ఇలాంటి హీరోల కోసం వాళ్ళ ప్రాణాలని ఫణంగా పెట్టేశాను. వీళ్ళు ఆ హీరోల కోసం ప్రాణాన్ని ఫణంగా పెట్టారు. కానీ మన కోసం తన ప్రాణాన్నే ఇచ్చేసిన రియల్ హీరో ఒకరున్నారండి. ఆయన ఎవరంటే మన అన్న అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈయన ఎవరిని నా ఫ్యాన్గా ఉండండి, నా వెనకాల తిరగండి, నా కోసం బట్టలు చింపేసుకోండి, గుండు కొట్టించేసుకోండి, నాకు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేయండి అని ఎవరిని అనలే. మనందరం కూడా పాపంలో ఉండగా మన కోసం, ప్రపంచ ప్రజలందరి కోసం ప్రాణం పెట్టినటువంటి మహాయోధుడు, వీరుడు మన యేసుక్రీస్తు అన్నయ్య. ఓకే, ఇప్పుడు ఆయన మనకి ఎన్ని రకాలుగా మాదిరి, ఏ రకంగా మాదిరి, ఏ విషయంలో మనం ఆయన్ని మాదిరిగా పెట్టుకోవాలి అన్న విషయము ఆలోచిస్తే, మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే, క్షమించే
విషయంలో మనకి మన అన్నైనటువంటి యేసుక్రీస్తు వారు మాదిరి. అసలు ఎవరన్నా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కాలో చెయ్యో తగిలితే ఎంత కోపంగా చూస్తాం మనం వాళ్ళని. వాళ్ళు కావాలని కొట్టలేదు. కానీ ఏంటి అనంటే మన అహం దెబ్బతినిపోయింది. వాడు చెయ్యి తగిలింది నాకు సారీ చెప్పలేదు వాడి కాలు తగిలింది నాకు వెళ్ళే అమ్మాయి సారీ చెప్పలేదు అని చెప్పేసి పౌరుషానికి పోయే మనము యేసుక్రీస్తు అన్నయ్యని సిలువ మీద కొరడాలతో కొట్టి మొహం మీద ఉమ్ము వేసి కాళ్ళు చేతుల్లో మేకులు దింపి సిలువ మీద నించోబెడితే ఆయన మాట్లాడే మాట ఏంటో ఒకసారి చూద్దామా అండి. లూకా సువార్త 23 అధ్యాయము 34 వచనం. లూకా సువార్త 23 అధ్యాయము 34 వచనము. ఏమన్నారు ఆయన ఇక్కడ? యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు చాలండి. యేసు ఏం చెప్తున్నారు? తండ్రి అయిన దేవునికి మొరపెడుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు తండ్రి, నన్ను చంపేస్తున్నానని అనుకుంటున్నారు వీళ్ళు చేసేది వాళ్ళకి తెలియదు, తెలియక చేసిన తప్పు కదా తండ్రి, వీళ్ళని క్షమించేయండి, వీళ్ళ మీద మనం పగ ప్రతీకారాలు ఏమీ తీర్చుకోవద్దు అని చెప్పేసి యేసుక్రీస్తు అన్నయ్య మనకి మాదిరి చెప్తున్నాడు. ఇప్పుడు ఏ సినిమా చూసినా అందులో హీరోకి సంబంధించిన కుటుంబానికో లేకపోతే తనకి సంబంధించిన వాళ్ళకో ఏదన్నా జరుగుతుంది, వెంటనే హీరో ఏం చేస్తాడు? ఆ విలన్ మీద ప్రతీకారం తీర్చుకోవడమే. ఇదే సినిమా మొత్తం సారాంశం. ఈ సినిమా ఇంత రక్తి కట్టించడానికి ఏం చేస్తారు? అందులో ఒక ఐటమ్ సాంగు, లేదు ఒక ఎమోషనల్ సాంగు, కొన్ని ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్ యాడ్ చేసి ఇంత స్టోరీని తెర మీద మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఏంటి అదంతా అంటే చివరికి చూసేసరికి పగ తీర్చుకోవడం. కానీ యేసుక్రీస్తు అన్నయ్య మనకి ఏం చెప్తున్నారు? పగ తీర్చుకోమని చెప్పట్లేదు. నిన్ను సిలువ మీద చంపేసే వాళ్ళ కోసం కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, వాళ్ళని క్షమించాలి అని చెప్పేసి గొప్ప క్షమాగుణం నేర్పినటువంటి క్షమాశీలి యోధుడు, త్యాగధనుడు, తన ప్రాణాన్ని అర్పించినటువంటి మంచి వ్యక్తి ఎవరు అనంటే యేసుక్రీస్తు అన్నయ్య. అంటే మనకి మొట్టమొదటి విషయంగా ఆయన మనకి ఏ విషయంలో మాదిరి అంటే క్షమించే విషయంలో మనకు మాదిరి. ఇంకొక విషయం చూద్దామండి. తండ్రి పని చేయడంలో కూడా ఆయన మనకు మాదిరి. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరుల అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. చాలండి, కాబట్టి చాలండి, థ్యాంక్స్ అండి. ఇక్కడ ఈ శిష్యులు, తనతో పాటు ఉన్నటువంటి శిష్యుల్ని ఆయన బలపరుస్తూ ఎన్నో ఉపమానాలు చెప్పారు, ఎన్నో సూచక్రియలు చేశారు. అయితే ఈ యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే, నా అంతటా నేనే ఏమీయూ చేయలేదు, నేను విన్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరును కనుక నా తీర్పు న్యాయమైనది, నేను తీర్పు తీరుస్తాను, ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పనికి కూడా తీర్పు ఉంది అని చెప్తూనే నేనేం చేస్తున్నాను? నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అని చెప్పేసి సెలవిస్తున్నారు ఆయన. మనం ఎవరిని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని చిత్తం ఏంటి అని అంటే, ఒక మోషే గారిని చూస్తే చిన్నతనంలోనే రాజు చేతిలో చనిపోవాల్సిన వ్యక్తిని అదే రాజకోటలో పెంచిన దేవుడు మోషే గారి పట్ల ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఆయన కాపాడి మనకి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించే గొప్ప నాయకుడిగా నిలబెట్టారు. యోబు గారి విషయంలో చూస్తే చనిపోవలసిన స్టేజ్కి వెళ్ళిపోయిన వ్యక్తిని కూడా
నేను నిలబెట్టగలను అని చెప్పేసి ఒక మాదిరిని పెట్టారు. అంటే వాళ్ళు ఏం చేశారు అని అంటే జీవించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. దేవునికి వాళ్ళ ఎడలో ఉన్నటువంటి ప్రణాళికని వాళ్ళు పూర్తి చేశారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి రాకముందే డిసైడ్ చేశారు దేవుడు. ఏంటి అని అంటే నువ్వు భూమి మీదకి వెళ్ళాలి, మనుషుల రూపంలో వెళ్ళాలి. ఎందుకనంటే మనుషులందరూ కూడా పాపంలో పడ్డారు. వాళ్ళకి ఎలా బయటికి రావాలో తెలియట్లేదు, నన్ను చేరుకునే మార్గం తెలియట్లేదు. నువ్వు వెళ్ళి వాళ్ళకి మాదిరి చూపించి మళ్ళీ నా దగ్గరకు వచ్చే బాబు అని చెప్పేసి యెహోవా తండ్రి యేసుక్రీస్తు వారికి ఏదైతే కమాండ్ ఇచ్చారో, ఆజ్ఞ ఇచ్చారో ఆ ఆజ్ఞ ప్రకారమే ఆయన చేశారు. 3.5 సంవత్సరాలు కంప్లీట్గా సువార్త పని మీదే ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పరలోకమందున్న తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఆయన చిత్తాన్ని నెరవేర్చారు. అలాగే మనము భూమి మీద పుట్టినటువంటి మనం కూడా ఏం చేయాలి అని అంటే బ్రతికినంత కాలము కూడా దేవుని పనిలో మన యొక్క రక్త మాంసాలని కరిగించాలి, దేవునికే ఉపయోగించాలి. సినిమా హీరోలకు కాదు, మన కుటుంబాన్ని పోషించే బాధ్యత మనకు ఉంది. కానీ ఎక్కువ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అని అంటే దేవునికే ఇవ్వాలి. అంటే మనకంటూ మన మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చే వారంగా మనం ఉండాలి అని చెప్పేసి మనకి ఇంకొక మాదిరిని పెట్టారు. మొదటి మాదిరి ఏది అని అంటే క్షమించే గుణంలో మనకి మాదిరిగా ఉన్నారు. చంపేస్తున్నా కూడా క్షమించి, నీకేమి నష్టం లేదు. ఇప్పుడు ఈ లోకంలో ధనం కూర్చుకోవడానికి ఆశపడవద్దు. మీరు ఈ లోకంలో దేన్నైతే విసర్జిస్తారో మీకు దానికి రెట్టింపుగా దేవుడు పరలోకంలో మీకోసం సిద్ధపరుస్తారు అన్న విషయం దేవుడికి గుర్తుంది కాబట్టి, యేసుక్రీస్తు వారికి గుర్తుంది కాబట్టి యెహోవా తండ్రి పని చేయడానికే అతని యొక్క సమయాన్ని మొత్తం వెచ్చించేవారు. ఇంకొక విషయం చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-10 వచనములు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-10 వచనములు. శరీరధారి అయి ఉన్న దినములలో చదవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధముతో కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను సూచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకును. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మిల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్యరక్షణకు కారకుడాయెను. ఓకే, చాలండి. థ్యాంక్స్ అండి. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ. శరీరధారిగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి కష్టాలు కలుగుతాయి. ఆ కష్టాలు ఆయన అనుభవించి ఈ కష్టాలని మనం దాటడం చాలా సులభం. ఒక్క పని ఏంటి అని అంటే మనము దేవునికి యాచన చెయ్యండి. మహారోదనతో కన్నీళ్లతో మనల్ని రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండాలి అన్న విషయంలో మనకి యేసుక్రీస్తు వారు మాదిరి ఉంచారు. ఏంటి అని అంటే మనకి బోల్డ్ అన్ని కష్టాలు వస్తాయి. రకరకాల కష్టాలు లేని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరండి. ఈ అపవాది ఏం చేస్తుందంటే యోబు గారిని ఎలా అయితే చిక్కుల్లో పట్టి దేవుని నుంచి విడదీయాలని చూసిందో, లేదు యేసుక్రీస్తు వారికే ధనాన్ని, లేదు అధికారాన్ని, రాజ్యాలని, లోకాలని ఇచ్చేస్తాను నీకు, దేవుని దూషించి అని చెప్పేసి సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని ఎలాగైతే మభ్యపెట్టిందో మనకి కూడా రకరకాల వలలు వేసి మనల్ని దేవుని నుంచి తప్పించడానికి చూస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయమ్మా, నాకు ఇన్ని బాధలు ఉన్నాయమ్మా అని చెప్పి పక్కింటమ్మకో, పొరుగింటమ్మకో, వెనకింటమ్మకో వెళ్ళి చెప్తే మనకి ఏది ఒరగదు. మనకు ఉన్నటువంటి సమస్య కూడా ఏమీ తగ్గిపోదు సరికదా. ఆ పక్కింటమ్మ, పొరుగింటమ్మ ఇంకో 10 మందికి చెప్పి సమాజంలోని విలువని తగ్గించేస్తారు.
అదే దేవునికి చెప్పుకున్నాం అనుకోండి, విధేయత కలిగి తనకి ఎంత దుఃఖం వచ్చినా ఎంత కష్టం వచ్చినా కూడా నన్ను విడిచిపెట్టుకోలేదు కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడే మార్గము నా కుమార్తెకి లేదా నా కుమారునికి కలుగు చేద్దామని చెప్పేసి దేవుడే ఏదో రూపంలో మనకు సహాయం చేస్తాడేమో కానీ మనుషుల్ని ఆశ్రయించడం వల్ల మనకేమీ ఉపయోగం లేదు. దానికి మాదిరి నేనే. చూడండి, సిలువ మరణం నుంచి తప్పించగలిగ శక్తి కలిగి ఉన్నటువంటి దేవునికే నేను ప్రార్థనలు చేయాలి, యాచన చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఏమన్నా లేదు అని అంటే పక్కింటోళ్ళకి వెళ్ళి ఒకసారి అడిగామనుకోండి, ఓకే, రెండోసారి వెళ్ళేసరికి మనల్ని ఎలా చూస్తారంటే నిజంగా అడుక్కు తినేవాళ్ళలాగే చూస్తారు. ఏంటి వీళ్ళకి మాత్రం తెచ్చుకునే దికానా లేదా అని చెప్పేసి అంటారు. అదే యాచన దేవుణ్ణి అడిగాము అనుకోండి, అదే యాచించటం దేవునిలో చూపించామనుకోండి, దేవుడు మనకి ఏదో రూపంలో సహాయం చేస్తారు. మీరు ఎవరిని నమ్ముకోవద్దు. రాజులు నమ్ముకుంటు కంటే, లేదు అని అంటే మనకున్నటువంటి రథములు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మీకు మేలైనది నేను చెప్తున్నాను, నేను చేస్తున్నాను, చేసి చూపిస్తున్నాను, నన్ను ఫాలో అవ్వండి, నన్ను మాదిరిగా పెట్టుకోండి అని చెప్పేసి ఏమైనా కష్టం వస్తే మనం ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నారు, దేవుణ్ణి ఆశ్రయించాలని చెప్పేసి ఈ విషయంలో మనకి మాదిరిగా ఉన్నారు. ఇంకా ఏంటి అని అంటే భయభక్తులు కలిగి ఉన్నారు ఆయన. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు. భయము అని అంటే ఏదో శిక్షించేస్తారు, లేదు అని అంటే ఏమో కష్టాలు తెచ్చేస్తారు అని కాదు. గౌరవంతో ఆయన దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు, అలానే భయం కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన కుమారునిగా అంగీకరింపబడ్డారు. మనము కూడా కుమారులుగా అంగీకరింపబడాలి అని అంటే ఏం చేయాలి? మనకి ఏం కష్టం వచ్చినా ముందుగా దేవునికి చెప్పుకోవాలి, ఆయన యందు భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. నాకు చాలా సిల్లీగా అనిపించే విషయం ఏంటి అని అంటే, నేను ఇదిగో ఈ పుణ్యకార్యాలు చేసేస్తున్నాను, దేవుడు చూసేస్తాడు, నాకు మేలులు కురిపిచ్చేస్తాడు, ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడని చెప్పేసి అనుకునే మనిషి ఎవరైతే ఉన్నారో అదే మనిషి పాపం చేస్తుంటే దేవుడు చూడ్డా అండి? ఆ విషయం మర్చిపోయి ఏం చేస్తారు అని అంటే, నచ్చినన్ని పాపాలు చేసి 10 మందికి కనపడేటట్టు కొన్ని పుణ్యకార్యాలు చేసేస్తే పాపాలు పోతాయని చెప్పేసి అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారు అలా లేరండి. తనకి అసమయమందు దేవునికి ఎప్పుడూ కూడా మంచి అనుబంధం కలిగి ఉన్నారు, ప్రార్థనా పూర్వకంగా అనుబంధం కలిగి ఉన్నారు. ఇంకా విజ్ఞాపనలు చేస్తూ దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు ఆయన. ఈ విషయంలో మనకి మాదిరిగా ఉన్నారు. మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే, మనకి ఆయన ఎందులో మాదిరి? క్షమించే గుణంలో మాదిరి మనకి. సెకండ్ది ఏంటి అని అంటే, మనము దేవుని పని చేయాలి, ఇదిగో దేవుని చిత్త ప్రకారమే మనం నడవాలి, దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది అని చెప్పేసి చెప్పే విషయంలో ఆయన అనుసరించి పూర్తి చేసిన విషయంలో ఆయన మనకి మాదిరిగా ఉన్నారు. మూడో విషయంలో మాదిరి ఏ మాదిరి అని అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, మనం దేవునికి ప్రార్థన చేయాలి అని చెప్పేసి మాదిరి చూపిస్తున్నారు. ఇంకా ఏంటి అని అంటే, అసలు గొప్పతనం ఏంటి అని అంటే, ఆయన దేవుని యొక్క కుమారుడు. ఆయనకి లోటేంటండి? చుట్టూ దేవదూతలు ఉంటారు, సపర్యలు చేయటానికి, పరిచారం చేయటానికి, రకరకాలుగా హెల్ప్ చేయడానికి, ఆయన కాలు కూడా కింద పెట్టకుండా సహాయం చేయగలిగినటువంటి దేవదూతలు ఉన్నప్పటికీ కూడా ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను, నేను పరలోకంలో బోల్డని రాజభోగాలు అనుభవించాను, భూమి మీద కూడా నేను రాజులాగే ఉండాలని అనుకున్నాడు ఆయన. నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకే వచ్చానని చెప్పేసి తెలియచేసాయి. ఆయన యొక్క విధేయతను కనపరుచుకున్నారు. అంటే మనం విధేయత చూపించడంలో కూడా మనకి ఎవరు మాదిరి అని అంటే, యేసుక్రీస్తు వారే మాదిరి. మనము దేవుని యందు విధేయత చూపించాలి. ఇంకా ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. అంటే మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం, విధేయత చూపించడం వల్ల మనకి ఏంటంటే లాభము?
ఏం ఉపయోగం లేదు కదా, విధేయత చూపించినా చూపించకపోయినా దేవుడు చేసేవి చేస్తానే ఉంటాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏకరీతిగా వర్షం కురిపించే దేవుడు చేస్తాడు. దేవుడు ఉన్నాడని నమ్మినా నమ్మకపోయినా చేస్తూ ఉంటాడు అని చెప్పేసి మూర్ఖంగా ఆలోచించే వారికి ఆయన చెప్పే సమాధానం ఏంటి అని అంటే, నువ్వు విధేయత చూపిస్తే నీకు నిత్య రక్షణ ఉంటుంది. ఈ సమాజంలో మనకి రక్షణ కోసం ఇల్లు వస్త్రాలు కట్టుకుంటున్నాం, కానీ నిత్యము కూడా సురక్షితంగా ఉండే ప్లేస్కి నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత కలిగి ఉంటే నిత్య రక్షణలోకి వెళ్తావు. ఎగ్జాంపుల్ ఎవరో కాదు, నేనే నీకు ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఆయన విధేయత చూపించి, ఎంత విధేయత అంటే తన ప్రాణం ఇచ్చేంతగా కూడా విధేయత చూపించి ఆయన మనకి మాదిరి పెట్టిపోయారు. ఆయన సువార్తల్లో చెప్తారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని చెప్పేసి చెప్తారు. మార్గము మనకి పరలోకానికి చేరుకోవడానికి ఆయనకి మార్గము, ఆ విషయంలో మాదిరిగా ఉన్నారు. సత్యము ఆయనే వాక్యం, మన చేతిలో ఉన్నటువంటి వాక్యమే సత్యము. ఇంకా ఆయనే జీవము. మనకి జీవం ఎక్కడ, భూమి మీద కాదు జీవము, పరలోకంలో మనము మంచి జీవితం కోరుకోవాలి. భూమి మీద కారుల్లో తిరగాలి, బంగ్లాల్లో ఉండాలి, బంగారాలు వేసుకోవాలి, ఎక్కడ కాదు సుఖమైన జీవితం మనకి. పరలోకంలో నిత్య జీవము కలిగి ఉండాలి అని చెప్పేసి మనము కోరుకోవాలి. ఇంకా తగ్గించుకున్న విషయంలో కూడా ఆయన మనకి మాదిరి. ఎంత తగ్గించుకున్నారు అని అంటే, ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడగలిగినట్లయితే, ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనములు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనములు. క్రీస్తేసునకు చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండిడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తినిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. చాలండి, థ్యాంక్స్ అండి. ఆయన యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయనను మీరు మాదిరిగా పెట్టుకోండి. ఏ విషయంలో ఆయన్ని మాదిరిగా పెట్టుకోవాలి అని అంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. శూన్యంలో ఈ విశ్వాన్ని మొత్తం సృజించగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. అంత ఉన్నతంగా ఉన్న వ్యక్తి దేవునితో సమానంగా ఉన్నాడు. ఆయన పరలోకంలో యెహోవా తండ్రితో పాటు యేసుక్రీస్తు వారు కూడా సమానమైనటువంటి పొజిషన్లో ఉండి కూడా అక్కడి నుంచి కిందకు వచ్చేసి కష్టాలన్నీ ఎవరు పడతారు బాబోయ్ నేను వెళ్ళను అన్న ఒక మాట చెప్పేస్తే పోయే అని చెప్పేసి అనుకోలేదు ఆయన. అక్కడి నుంచి భూమి మీదకి వచ్చి మనిషి రూపంలో కష్టాలు అనుభవించకూడదు, నేను అలా అనుభవించలేను అని చెప్పేసి ఆ పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మనలాగే మనిషి రూపంలో పుట్టారు ఆయన. మనిషి రూపంలో పుట్టిన ఆయన సమాజంలో ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఏదో రకంగా గలిబిలి చేసి పాపం చేసేలా చేస్తారు. కాబట్టి ఆయన ఎక్కువ వాక్యం చెప్పినప్పుడు మాత్రమే సమాజంలో మనుషుల మధ్య ఉండేవారు. మిగతా టైం అంతా కూడా టైంపాస్ కోసం 10 మందిని వేసుకుని సోది కబుర్లు మాట్లాడకుండా ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళిపోయో లేదనంటే ఒలీవల కొండకి గెత్సెమనే తోటకి వెళ్ళి ఏకాంతంగా దేవునితో సంభాషణ జరిపేవారు ఆయన. కాబట్టి ఈయన మనిషిని పోలికగా పుట్టి శ్రమలు ఉంటాయి, ఈ శ్రమల నుంచి మనం ఎలా తప్పించుకోవాలో కూడా మనకి మాదిరి చూపించారు. ఇంకా దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. అసలు సినిమా హీరోని ఎవరినైనా సరే రోడ్డు మీదకి వచ్చి కుష్ఠరోగులు ఉన్నారు వాళ్ళకి సర్వీస్ చేయండి అంటే చేస్తారండి?
రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఏదో ఫోటో కోసం ఫోజులు ఇవ్వమంటే ఇస్తాడు, కానీ నిజంగా సర్వీస్ చేయమంటే ఎవరైనా సరే మురికి వాడల్లోనూ పల్లెటూరుల్లోనూ ఎలాంటి వసతులు లేని చోట్లకు వచ్చి ఒక్క 10 నిమిషాలు ఉండమన్నా కూడా ఉండలేని వారు. అలాంటిది ఈ కుళ్ళు సమాజంలో యేసుక్రీస్తు వారు ఉంటూ ఎలా అయితే కమల పువ్వు బురదలో ఉన్నప్పటికీ కూడా బురద అంటించుకోకుండా ఉంటుందో, ఈ చెడ్డదైన సమాజంలో ఉండి కూడా యేసుక్రీస్తు వారు ఎలాంటి పాపము చేయలేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మనం అలా చేయగలమండి? పాపం చేయని వాడంటూ ఎవరూ లేరు. పాపం చేసినా కూడా దాని నుంచి తప్పించుకునే మార్గము, పాపంలో పడిపోకుండా ఉండగలిగిన మార్గము మాదిరి మనకు పెట్టారు. ఏంటి అని అంటే, నీ పూర్తి సమయాన్ని దేవునికే వెచ్చించడం, పూర్తి నీకున్నటువంటి ఖాళీ సమయంలో, లేదంటే నీకు ఏమీ ఊసిపోయిన సమయంలో, నీకున్న ప్రతి సమయంలో కూడా సమయమందును అసమయమందును కూడా మనము దేవుని పనుల మీదే ఉండాలని చెప్పేసి మనకు ఆయన మాదిరిగా ఉన్నారు. ఆయన ఎలా మారిపోయారనంటే రిక్తుడిగా మారిపోయాడు. రిక్తుడు అని అంటే ఏమీ లేనివాడు. భూమి కలిగించినప్పుడు ఉన్నవాడు, భూమి లోపల ఉన్నటువంటి నిధులన్నిటినీ కలిగించినప్పుడు ఉన్నవాడు, ఆకాశ మహాకాశాలను సృష్టించినప్పుడు ఉన్నవాడు, ఏమీ లేని రిక్తుడిగా మారిపోయాడు, దాసుడైపోయాడు. ఆయన ఎంత విధేయత చూపించాడు అని అంటే, మరణము పొందేంతగా, ఆయన శిలువ మరణం పొందేంతగా విధేయత చూపించి తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి చెప్పిన పాఠంలో తగ్గింపు జీవితం కావాలి. మనం ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తే ముందు మనల్ని పిలిచేయాలి, మనతో ఫోటో దిగిపోవాలి, లేదు ముందు మనల్ని పిలిచేయాలి, మనకు భోజనం పెట్టాలి అని చెప్పేసి ప్రయారిటీ కోరుకుంటాము. కానీ నువ్వు పరలోకంలో హెచ్చబడాలి అని అంటే ఇక్కడ నువ్వు పరిచారకుడిగానే ఉండాలి, తగ్గించుకోవాలి, విధేయత చూపించాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చువాడుగా ఉండాలి అని చెప్పేసి ఆయన మనకి మాదిరి చెప్పారు. ఇంకొక విషయం చూద్దామండి. పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనములు. పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనములు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకునెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునెను. ఆయన పొందిన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇప్పుడు చెప్పండి, మనకు మాదిరి ఎవరు? సినిమాలో కనిపించే హీరోనా, పొలిటికల్ లీడర్సా, లేదు పెట్రియాట్సా, జాతీయ నాయకుల? ఎవరు మనకు మాదిరి అని అంటే మన క్రీస్తే మనకు మాదిరి. మనం ఏం చేయాలి? ఆయన అడుగు జాడల్లో మనము నడుచుకోవాలి. ఆయన పాపం చెయ్యలేదు, ఆయన నోటన ఏ కపటము లేదు. కపటం అంటే మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడడం కాదు. ఇప్పుడు ఆ దేవాలయంకి వెళ్ళేసరికి అక్కడ రోకలు మార్చేవాళ్ళు, గువ్వలు అమ్మేవాళ్ళు ఉంటే ఆయన అక్కడ మొహమాటానికి పోలేదు. ఈ సద్దుకయ్యలు పరిచయలు కూడా చెప్తా ఉంటారు, నువ్వు మొహమాటం లేనివాడువు, నువ్వేం చేయాలనుకున్నావో అది చేస్తావు అని చెప్పేసి. మనము దేవుని విషయంలో మొహమాట పడకూడదండి. నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను ఏంటి అని అంటే, గ్రూప్ అడ్మిన్ గారు ప్రార్థన చెయ్యండి ప్రార్థన చెయ్యండి ప్రార్థన చెయ్యండి అని అంటే ఏ ఒక్క స్వరము వినపడట్లేదు. ఇంకా ఆవిడకి చెప్పి చెప్పి విసుకొచ్చి నేనే చేస్తాను కళ్ళు మూసుకోండి అంటున్నారు. మళ్ళీ కాసేపటికి పాటలు పాడండి 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 అంటే ఏ ఒక్క స్వరము వినపడట్లేదు. సరే మీరు పాడరు కదా, నేనే పాడతాను అంటే మనము
ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాము, మనల్ని మనము తగ్గించేసుకుంటున్నాం. మనకు వచ్చిన అవకాశాన్ని మనము ఉపయోగించుకుంటలేదు. మనము ఒకరికి మాదిరిగా ఉండాలి కానీ దేన్నో చూసి మనం భయపడిపోకూడదు. ఇప్పుడు ఇందులో పాట పాడితే నువ్వు తప్పుగా పాడావు, లేదు మంచి రాగయుక్తంగా పాడలేదు అని చెప్పేసి ఎవరు అనరు. వాక్యం చదవమన్నారు అని అంటే నువ్వు తప్పులు చదివేశావు అని చెప్పేసి ఎవరు మనల్ని క్రిటిసైజ్ చేయరు. ఏ ఒక్కరు కూడా పర్ఫెక్ట్ కాదండి. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక డిఫెక్ట్, ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. మనము దాన్ని సాధన చేయగా ఏమవుతుందంటే మనకి పెర్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మనము ఉపయోగించుకోవాలి. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటము లేదు, మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఏమీ మాట్లాడే వ్యక్తి కాదు. ఆయనని ఏం చేశారనండి, చాలా దారుణంగా సమాజంలో నడి రోడ్డు మీద ఆయన పరువు తీసేశారు, కొట్టారు, ఆయన బట్టలు తీసేసుకున్నారు, చీట్లు ఆయన అంగీ కోసం చీట్లు వేశారు, మొహాన్ని ఉమ్మి వేశారు. అసలు ఎంత దుర్మార్గమైన, ఎంత దుష్టమైన మనుషులు అని అంటే మనలాంటి వాళ్ళ కోసం ఆయన ఏం చేశారు, ఎంత హింసించినా ఎంత బాధ పెట్టినా కూడా ప్రాణం ఇచ్చేశారండి. అసలు ఇలాంటి హీరో ఇంకెవరన్నా ఉన్నారండి? సినిమాల్లో అయితే నటనది, నిజ జీవితంలో మన కోసం ప్రాణం పెట్టినటువంటి రియల్ హీరో ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారే. ఇంకా ఆయన శ్రమ పెట్టబడియు, నేను నిన్న తండ్రితో చెప్తాను, నా తండ్రితో ఏమన్నా చెప్తే మిమ్మల్ని అందరినీ ఒక్క క్షణంలో లేపేస్తారని చెప్పేసి మనల్ని ఎప్పుడూ బెదిరించలేదు. ఆయన దూషింపలేదు, తిడితే తిరిగి తిట్టలేదు, కొడితే తిరిగి కొట్టలేదు, ఇంకా ఎవరికో కంప్లైంట్ చేస్తానని మనల్ని బెదిరించలేదు. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించేసుకున్నాడు. దేవుడా, నేను ఏం చేయగలిగానో అది చేశాను, నీ ప్రణాళిక ప్రకారం నేను చేయగలిగినంత చేశాను, ఇంకా నీ చేతులకి సమస్తాన్ని నేను అప్పగించేసుకుంటున్నాను, నా ఆత్మని నీ చేతికి అప్పగించేసుకుంటున్నాను అని చెప్పేసి చివరిగా ఆయన కేకవేసి ప్రాణాలు వదిలేశారు కదండి. మనం కూడా ఏం చేయాలి అని అంటే మన చివరి శ్వాస వరకు కూడా దేవుని పనిలో, దేవుని యొక్క కార్యక్రమాలను చేసేవారిగా ఉండాలి. ఇన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నారు మనకి. ఇవి కొన్ని విషయాలు మాత్రమే మీతో నేను చర్చించినవి. ఇంకా చాలా విషయాల్లో ఆయనకి మాదిరి. శిలువ మీద ఉన్నప్పుడు తన తల్లి కోసం ఆలోచించాడు. పక్కనే ఉన్న తల్లి కోసం ఆలోచించట్లేదు ప్రస్తుత సమాజంలోని పిల్లలు. ఇంకా పొద్దున్నే ఒక న్యూస్ చూశాను, ఏంటి అని అంటే తల్లిని పెంచలేక నవమాసాలు కని పెంచి వాళ్ళు మలమూత్ర విసర్జన చేస్తే శుభ్రపరిచి కుడి చేయనక ఎడం చేయనక సహాయం చేసినటువంటి తల్లిని, తన రక్తాన్ని ధారపోసి పెంచినటువంటి పిల్లలు ఏం చేశారంటే శ్మశానంలో వదిలేసి వచ్చేసారంటండి. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయే సందర్భంలో కూడా యోహాను, తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానికి, ఇదిగో నా తల్లి, నేను ఇంక లేను కదా, నా తల్లికి దిక్కెవరు, నువ్వే చూసుకోవాలని చెప్పి తన బాధ్యతని, తల్లి బాధ్యతని శిష్యునికి అప్పచెప్పినటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి. ప్రతి విషయంలో మనకు మాదిరి, ప్రార్థన విషయంలో మాదిరి, సహనం విషయంలో మాదిరి. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఆయన మనకి మాదిరికరంగానే జీవించారు. కానీ ఎక్కడా కూడా దేవుణ్ణి దూషించలేదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఎలా అయినా సరే దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి. నేను కుమారుని కదా, నాకు అధికారం ఉంది పరలోకంలో ఉండటానికి, నేను ఇక్కడే ఉండిపోతానని అనకుండా పరలోకాన్ని ఆయన సంపాదించుకున్నారు. ఇంకా మనల్ని కూడా తన రక్తంతో కొన్నారండి. మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళము. మన విలువ పెట్టి కొనబడిన మనము మన విలువని సినిమా హీరోలకి కాదు మనం ఇవ్వాల్సింది. అతను ఎలా రెడీ అయ్యాడో అలాగా రెడీ అవ్వడం కాదు. మన అన్న అయినటువంటి క్రీస్తు మన పాపాల నిమిత్తం సిలువ వేయబడ్డాడు, అది ప్రపంచ ప్రజలందరికీ రక్షణ కలిగిస్తుందని చెప్పేసి ఆలోచించాలి. మనము ముఖానికి పౌడర్ రాసుకుంటాం రోజు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేప్పుడు, ఆఫీస్కి వెళ్ళేప్పుడు, బయటికి వెళ్ళేప్పుడు, ఎక్కడికో చోటకి వెళ్ళేటప్పుడు చక్కగా మొహం శుభ్రం చేసుకుని పౌడర్ రాసుకుని వెళ్తాం కదా. అది రాసుకున్నప్పుడల్లా మనకు గుర్తు రావాలి, నా పాపాల కోసమే కదా ఆయన మొహం మీద ఉమ్మి వేశారు అని ఆలోచించాలి. చేతికి వాచ్లు, బ్రాస్లెట్లు, లేదు అని అంటే రకరకాల
ఆభరణాలు వేసుకుంటూ ఉంటాం చూసారా, కాళ్ళకి మట్టి తగలకుండా, గొప్పులు తగలకుండా, రాళ్ళు ముళ్ళు గుచ్చుకోకుండా చెప్పులు వేసుకుంటాం కదా. అలా వేసుకున్నప్పుడల్లా మనం ఏం గుర్తు తెచ్చుకోవాలో తెలుసా? మన కోసమే, మన పాపాల కోసమే ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టారు, నా కోసమే అని చెప్పేసి ఆలోచించాలి. ఇంకా తల దువ్వుకుంది మనం ఎవరూ బయటికి రామండి. అలాంటి తల దూకునేటప్పుడు మనము నా కోసమే కదా, నా తలంపుల్లో పుట్టిన పాపాల కోసమే కదా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన ఎంతో బాధపడ్డారు అని చెప్పేసి ఆలోచించాలి. అసలు మన పాపాలే ఆయన గాయాలుగా మారాయి. మనం చేసిన పాపాలే ఆయనకి గాయాలుగా మారాయి. మన ఆత్మరక్షణ కోసం ఆయన తన ప్రాణత్యాగం చేశాడని ఆలోచించాలి. మనం గ్రహించాల్సినటువంటి ముఖ్య విషయం, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి అని అంటే రకరకాల కారణాలు చెప్తారు. ఒక్కటే ముఖ్యమైనటువంటి, ఏ సినిమా చూసినా ఒక హీరో విలన్ మీద పగ తీర్చుకోవడం ఎలాగో, మన యొక్క బైబిల్ సారాంశం మొత్తం ఏంటి అని అంటే, ఈ భూమి మీదకి వచ్చామా, అయితే దేవుని పని ఉంది. ఈ దేవుని పని మొత్తం కూడా మనము పూర్తి చేసి మళ్ళీ ఆ దేవుని దగ్గరికే చేరుకోవాలి. మొత్తం బైబిల్ మొత్తంలో చెప్పినటువంటి సారాంశం ఏంటి అని అంటే, పుట్టాము, పుట్టిన ప్రతి ఒక్కరికి పని ఉంది. ఆ పనిని మనము సాయశక్తులుగా చేసి మన ఆత్మని, తండ్రి ఇదిగో యేసుక్రీస్తు వల్లే నా ఆత్మని నీకు అప్పచెప్పేసుకుంటున్నాను అని చెప్పేసి అప్పచెప్పుకునే ధైర్యము దమ్ము సంపాదించుకోవాలి మనం. ఎవరు సంపాదించుకున్నారు అని అంటే, అలాగా స్టెఫన్ గారు ఆయన్ని రాళ్ళు రువ్వి కొట్టి చంపేస్తుంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నప్పుడు ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఆకాశంలో దేవుడు, దేవుని పక్కన యేసుక్రీస్తు వారు కూర్చుండడం చూశాడు. అబ్బా సూపర్, అసలు నా హీరో దగ్గరికి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి తన ప్రాణత్యాగం చేశారు. స్టెఫన్ మాదిరిగా పెట్టుకున్నాడు, పరలోకాన్ని సంపాదించుకున్నాడు. యోబు మాదిరిగా పెట్టుకున్నాడు, పరదేశకు చేరుకున్నారు. అలాగే మనము కూడా యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకోవాలి, క్రీస్తు మార్గంలో జీవించాలి. రియల్ హీరోలను కాదు మనం మాదిరిగా పెట్టుకున్నది, యూనివర్సల్ హీరో అయినటువంటి క్రీస్తు మార్గంలో జీవిస్తే అప్పుడు మనల్ని చూసి మిగతా సమాజము కూడా మనల్ని మాదిరిగా పెట్టుకుని పరలోకానికి చేరుకుంటారు. పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకోండి. మనము పరిశుద్ధులుగా జీవిస్తూ, క్షమాగుణం కలిగి, పాపం చేయకుండా, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ, యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకొని ఆయన ఎలా అయితే అనేక శ్రమలు అనుభవించి పరలోకానికి చేరుకున్నారో, మనము కూడా అనేక శ్రమలు వచ్చినా కూడా వాటిని తట్టుకొని సమాజంలో దేవుని పరువు తీయకుండా, ఆయన నామానికి చెడ్డ పేరు రాకుండా పరలోకానికి చేరుకోవాలి అని చెప్పేసి మనము రియల్ హీరో అయినటువంటి యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నానండి. ఇంతటితో నా యొక్క మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగండు మహోన్నతుడు మా యేసురాజా, నీ ఘననామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తెలియని తప్పులు, తెలియకుండా మాట్లాడితే నన్ను క్షమించండి. ఏమైనా రాంగ్గా వాళ్ళకి మెసేజ్ చేరవేరిస్తే క్షమించమని, ఏ విధముగా అయినా సరే దాన్ని రెక్టిఫై చేసుకునే భాగ్యం దయచేయమని, తప్పులు ఏమన్నా మాట్లాడిన దయతో క్షమించమని, మీ చిత్తమైతే మరి ఒక మారు మిమ్మల్ని ధ్యానించుకునే భాగ్యం దయచేయమని త్వరలో రానయ్య యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినమ్రంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ అర్థమయ్యిందండి? స్పీడ్గా చెప్పేసాను. ఏమన్నా తప్పుగా చెప్పుంటే క్షమించండి. చాలా బాగా చెప్పారు.